ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఎవరిని పిలిచాడు? ఆదాముని. అనగా ఆదాము అంటే ఎవరు? తాను సృష్టించిన మనిషిని. తాను సృష్టించిన మనిషిని ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు అంటే దేవుడికి ఏమన్నా మతిమరుపు వచ్చిందనా? దేవుడికి ఏమైనా తెలియదనా? ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి తెలియదా? తెలుసా తెలీదా? మరి ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడంటే అసలు ఆదాము ఎక్కడున్నాడో ఆదాముకు తెలిసిందా? నువ్వెక్కడ ఉండాలి? నువ్వెక్కడున్నావు? ఇక్కడ ఉండకుండా నువ్వు అక్కడ ఉండడానికి కారణం ఏంటి అని ప్రభు ఆదామును ఆ రోజున అడిగాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఏమని అడుగుతున్నాడు? నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? తన చేతులతో, తన రూపంలో, తన పోలికలో చేసుకున్నటువంటి ఆదాము తను ఏర్పరిచినటువంటి తోటలో తన కొరకే ఒక తోటను వేసి అనేక రకాలైనటువంటి పండ్లతో కూడినటువంటి ఆ తోటను సేద్యము చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల్సినటువంటి ఆ ఆదాము ఉండమని చెప్పాడా లేదా? అలాగే ఉండమన్నాడా? అలా ఉండాల్సిన ఆదాము ప్రతిరోజు కూడా దాదాపు 100 సంవత్సరాలని బైబిల్ పండితులు చెప్తారు. మరి ఎన్ని సంవత్సరాలు అనేది బైబిల్లో రాయబడలేదు కనుక చాలా సంవత్సరాలు ప్రతిరోజు సాయంత్రపూట చల్లపూట ప్రభువారు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసించు దేవుడు ఎక్కడికి వచ్చాడు? ప్రతిరోజు కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేయించు ఉంటే ఎక్కడికి వచ్చాడండి? మట్టి పురుగైనటువంటి ఒక మనిషి దగ్గరికి ప్రభువు ప్రతిరోజు వచ్చి మాట్లాడేవాడు. ప్రభువు వచ్చే సమయానికి ప్రతిరోజు ఆదాము వెళ్ళి, బహుశా ప్రభువా వచ్చేసావా, చాలా సంతోషం, నువ్వు ఇంకెప్పుడు వస్తావా, నీతో కలిసి కాసేపు మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది అని అనేవాడేమో. ఎందుకంటే ఆ అనుబంధం అలా ఉంటుంది. ప్రభువుతో మనం, ప్రభు సన్నిధిలో ప్రభువుతో మనం మాట్లాడుతుంటేనే మనకు ఆనందం అయితే, అదే ప్రభువు కూడా తిరిగి మనతో మాట్లాడి ఆయన స్వరాన్ని వింటే, నా కుమారుడా అని ఒక్కసారి అంటేనే హల్లెలూయా సంవత్సరాలు ఆ ఆనందంతో బ్రతికేస్తాం కదా. అలాంటిది ప్రతిరోజు వచ్చి దేవాది దేవుడు తనతో మాట్లాడుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతమా కాదా? వివరించగలమా? వివరించలేము. అలాంటి ఆదాము ఒకానొక రోజున ప్రభువు ఏదేను తోటలోకి వచ్చినప్పుడు ఎక్కడున్నాడండి? చెట్టు చాటున ఉన్నాడు. ఆ కర్మ ఎందుకు పడింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ప్రభువుని సంతోషంతో ఎదుర్కోవాల్సినటువంటి ఆదాము ఏం చేస్తున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవెక్కడా ఆదామా, నీవెక్కడున్నావు? ఈ రోజున ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వెక్కడున్నావు? ఆత్మీయతలో, పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో, వాక్య పఠనంలో నువ్వు ఎక్కడున్నావు? దేవుడితో గడపడంలో ఏ స్థాయిలో ఉన్నావు? వారానికి ఒక్క పూట ఉపవాసం ఉంటున్నారా?
దేవుని స్తోత్రం. వారానికి ఒక్క పూట, పోనీ నెలకొక్క పూట, ఎక్కడున్నాం? అందుకే ప్రభు మనల్ని అడుగుతున్నాడు. రాత్రి వేరే సందేశాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రభు అన్నాడు, ఆదాం ఎక్కడున్నాడు అడుగు అన్నాడు. అర్థమవుతుందండి? ఆదాం ఎక్కడున్నాడు అడగండి. దాని అర్థం ఏంటి? మనం అందరం కూడా ఆయన చేతితో చేసుకున్న స్వరూపాలమేగా, ఆయన రూపించినటువంటి రూపాలమేగా, ఆయన పోలికేగా, ఆయన స్వరూపమేగా. మనం కూడా ఆయనలాగా పరిశుద్ధంగా పంపబడ్డాంగా. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? నీ పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? దేవునితో సహవాసం చేసే ఆ అనుబంధంలో నువ్వు ఎక్కడున్నావు? రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? చాలా సంవత్సరాలైంది పాస్టర్ గారు. గుడి కొత్త మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైంది? చాలా సంవత్సరాలైంది పాస్టర్ గారు. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి. మరి జీవితం ఎక్కడుంది? ఏది? ఆత్మీయ జీవితం. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. వారానికి ఒక్క పూట కూడా మనం ఉపవాసం ఉండి కనీసం 1 గంట అయినా ప్రభువుతో ప్రార్థన చేసుకోకపోతే మరి ఇంకెందుకండి? ఇంక దేనికి? సంవత్సరాలు మన జీవితంలో దొర్లిపోతున్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఆదామా నీవెక్కడా? నీ ఆత్మీయ జీవితంలో నువ్వెక్కడున్నావు? నీ ప్రార్థనా జీవితంలో నువ్వెక్కడున్నావు? దేవునితో సహవాసం చేసే విషయంలో నువ్వెక్కడున్నావు? ప్రభు వస్తే సంతోషంగా వెళ్ళి, ప్రభువా ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం అని చెప్పి ఎదురుపడాల్సిన వాడు దాక్కుని మొహం చూపించలేని స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి? ఉండాల్సిన చోట ఉండకుండా ఉండకూడాల్సిన చోట ఉన్నాడు. చెయ్యమన్నది చేయకుండా చెయ్యకూడంది చేశాడు. ప్రభు ఏం చెప్పాడు? ఏ దేని తోటని సేద్యపరచు కాయు అన్నాడా? కాయమన్నాడా? సేద్యపరచమన్నాడా? కాయమంటే ఏం చేయాలి? దుష్టుడు రాకుండా, దుర్మార్గుడు రాకుండా కాయాలా వద్దా? ఇప్పుడు ఆ తోట మన కుటుంబం అనుకుందాం. కుటుంబానికి యజమాని ఎవరో? ఒక్కొక్కరు పెద్ద పోజులు కొడతారు. మీ కాదులేండి, ఒక్కొక్కరు పెద్ద పోజు కొడతారు. నేను మగవానే అయితే నీ కుటుంబాన్ని కాయవయ్యా. నువ్వు మగవాడు అయితే నీ కుటుంబాన్ని కాయే, నీ కుటుంబాన్ని సేద్యం చేయి, నీ కుటుంబాన్ని మేపు. ఇది చేత కాదు. బలహీనమైన ఘట్టాల మీద విరగబడిపోవడం చేత అవుద్ది. ఎవరా బలహీనమైన ఘట్టం అంటే? ఎవరు? స్త్రీ బలహీనమైన ఘట్టం అని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను కాదు. వాళ్ళు తిరిగి కొట్టలేరని, వాళ్ళు ఒకవేళ తిరిగి కొట్టి ఒక దెబ్బ కొట్టినా మళ్ళీ వెంటనే మనమే బలం ప్రదర్శించేస్తామని విర్రవీగిపోతూ ఉంటారు ఒక్కొక్కడు. నిజంగానే నువ్వు మగోడు అయితే కుటుంబానికి యజమానిలాగా విలువ, నేను కుటుంబానికి యజమాని, నాకు ఎవరో విలువ ఎవరో? నువ్వు సరిగ్గా ఉంటే నీకు ఎందుకు ఎవరో? సక్రమంగా ఉంటే నీకు ఎందుకు ఎవరో? దేవునితో ఉంటే నీకు ఎందుకు ఎవరో? అదేమంటే నేను డబ్బులు సంపాదించట్లేదు అందుకే నాకు. నువ్వు డబ్బులు సంపాదించే విషయం కాదు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే డబ్బు అనేది మ్యాటరే కాదు. మొన్న చూసా ఒక రిక్షా మీద, దీని మీదండి రిక్షా మీద, అది ప్లాట్ఫామ్ రిక్షా ఉంటుంది కదా, ఆ రిక్షా మీద భర్త దొక్కుతున్నాడు. ఆ సీట్ వెనకాల పక్క ప్లేస్ మీద భార్య కూర్చుంది. వాళ్ళ బట్టలు కూడా చాలా దయనీయంగా ఉన్నాయి, బాగా పాత మురికి దారుణంగా ఉన్నాయి. వాళ్ళు చెత్త ఎరుకునేవాళ్ళు, ఈ కాలువల్లో మేకులు అవి ఇవి పోగేసుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ సామాన్ల పైన ఉన్నాయి. వాళ్ళండి అండి సరైన తినడానికి ఉంటుందండి, ప్రతిరోజు ఉంటుందండి? చెప్పలేము. ఆ ఇనుము దొరికితే, ఆ కాగితాలు దొరికితే అట్లా కేజీ ఎంత పేపర్లో? 8 రూపాయలు. 1 కేజీ దొరకాలంటే పేపర్లో ఎంత టైం పడుతుంది ఏమో. వాటర్ బాటిళ్ళు
ఒక కేజీ ఎంత? 20 రూపాయలు. ఒక కేజీ బాటిళ్ళు దొరకాలంటే ఎన్ని బాటిళ్ళు దొరకాలి వాళ్ళకి? ప్రతిరోజు ఆహారం దొరుకుద్దనే నమ్మకం లేదు. అయినా వాళ్ళండి వెళ్తున్నారు, ఆ తొక్కుతున్నాడు వెనకాల చక్కగా చెయ్యల వేసింది, బండి మీద కూర్చున్నట్టు వేసినట్టు వేసి ముచ్చట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. కుటుంబంతో గడుపుతుంటే ఉంటుంది. దేవునితో గడిపితే వాళ్ళు దేవుని బిడ్డలో కాదో మనకు తెలియదు, కానీ వాళ్ళే అంత సంతోషంగా ఉంటే దేవుని బిడ్డలో మన కుటుంబం ఇంకెంత సంతోషంగా ఉండాలి? మనము, మన భార్య, మన పిల్లలు ఇంకెంత సంతోషంగా ఉండాలి? అలా సంతోషంగా లేకుండా దుఃఖము, ఏడుపు, గొడవలు, కొట్లాట్లు, ఏమండి, కేకలు, అరుపులు మన ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాయండి. కారణం ఏంటి? దేవునితో మన సహవాసం లేదు, దేవునితో మన సంబంధం లేదు, దేవునితో మన అనుబంధం పోయింది. కనుకనే మన ఇంట్లో శాంతి సమాధానం పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అడుగుతున్నమాట, ఆదామా నువ్వు ఎక్కడా అంటే దాని అర్థం ఏంటంటే, డేవిడ్ లివింగ్స్టన్ నువ్వు ఎక్కడా అని నన్ను అడిగినట్టు, మిమ్మల్ని అందరినీ మీ పేరు పెట్టి అడిగినట్టు. హల్లెలూయా చెప్దాం. అంతేనా? దేవునికి స్తోత్రం. నేను మొన్నే చెప్పా, హల్లెలూయా చెప్పినా స్తోత్రం చెప్పినా ఎలా ఉండాలి? దద్రిల్లిపోవాలా. సంఖ్య ప్రామాణికం కాదు, నీ నోరు గట్టిగా తెరిచి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ప్రైజ్ ది లార్డ్. నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తేనంట నూతన బలాన్ని పొందుకుంటాం. దేవుణ్ణి స్తుతిస్తే ఏమొస్తుందండి? నూతన బలం. నీరసం కూడా మాయమైపోద్ది, పారిపోద్దంతే మన దగ్గర ఉన్నవని. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని చూద్దాం. ప్రముఖ వ్యక్తి లోతు గారు ఉన్నారు. పేతురు 2వ పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకునుచు బ్రతికెను. దేవునికి స్తోత్రం. నువ్వు కరెక్ట్గా చదివావు, వచ్చెను వ్యాఖ్యానంలోకి వెళ్ళా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మనిషి ఎవరండి? లోతు. పేరు లోతే కానీ ఆత్మీయతలో లోతైన అనుభవం లేనోడు, ఆత్మీయతలో లోతు లేనివాడు లోతు. అర్థమవుతుందండి? అసలు ఉండాల్సింది ఎక్కడ? అబ్రహాము గుడారంలో. అబ్రహాము గుడారం ఎక్కడేసాడు? హెబ్రోన్లో వేసాడు. దేవుని సన్నిధి దిగి వచ్చే స్థలంలో ప్రతి దినము కూడా దేవుడు అవసరమైతే దేవుడు తన వాక్కును పంపిస్తాడు. యేసయ్య వచ్చేస్తాడు. వాక్ అంటే ఎవరు? యేసయ్య వచ్చేస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే తన యొద్దకు వస్తాడు. దేవుడు తన యొద్దకు వచ్చి మాట్లాడతాడు. అలాంటి ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి దేవుడే మాట్లాడుతూ, దేవుడే పోషిస్తూ, నడిపిస్తూ, ఆశీర్వదిస్తూ, జీవింప చేస్తూ ఉన్నటువంటి అబ్రాము కుటుంబములో వారితో పాటు కలిసి ఉండవలసిన లోతు ఈ ఆత్మీయ లోతైన అనుభవాలు లేక ఎక్కడ గుడారం వేసుకున్నాడండి? ఆదికాండంలోకి రండి. ఆదికాండం 13 ఎక్కడ గుడారం వేసుకున్నాడు చెప్తాడు. ఆదికాండం 13 12, 13 వచనాలు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి
సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒకవేళ తెలియక పచ్చగా కనపడుతుందని వెళ్ళావు. పచ్చగా కనపడుతుందని వెళ్ళిన తర్వాత అక్కడ పచ్చదనంతో పాటు పాపిష్టి కార్యాలు కూడా ఉన్నాయని నీకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? చిచ్చి, నేను ఎక్కడ బ్రతికా, ఎలాంటి వాడితో సహవాసంలో బ్రతికా, ఎలాంటి అబ్రహాము లాంటి ఆత్మీయుడితో బ్రతికా, నేను వచ్చి ఇక్కడ కాపురం ఉండడం ఏంటి? ఈ పాపిష్టి మనుషుల్లో ఉండడం ఏంటి? వీళ్ళ మధ్యలో నేను జీవించడం ఏంటి అని ఉండాలి వద్దా? ఏ మాత్రం లేదు. వాళ్ళు దుర్మార్గులు, పాపులు, అక్రమం చేసేవారు. అలాంటి ప్రజల్లో బ్రతుకుతూ నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూనే జీవిస్తున్నాడు. నీకంత కర్మ ఎందుకు వచ్చింది? మాటల్లో మంచిగా మాట్లాడారని చెప్పి స్నేహం మొదలుపెట్టావు. మాటలతో మంచిగా మాట్లాడారని చెప్పి స్నేహం మొదలుపెట్టావు. సరే, తీరా స్నేహం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి విషయాలు తెలుస్తాయిగా. వాళ్ళు దుర్మార్గులని, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళని, వాళ్ళ ఆలోచనలు మంచివి కాదని మనకు తెలుస్తుందిగా. అప్పుడు ఏం చేయాలి? లేకపోతే పోయిందని మనసును నొప్పించుకుంటూ వాళ్ళతోనే సహవాసం కంటిన్యూ చేయాలా? కొనసాగించాలా? విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోవాలా? స్నేహాన్ని వదిలేసుకోవాలా? మనసును నొప్పించుకుంటూ వాళ్ళతో స్నేహం చేయాలా? ఈరోజు చాలామంది ఆత్మీయ లోతైన అనుభవాలు లేక లోతు వలె ఆత్మీయులతో సహవాసంలో ఉండడానికి ఇష్టపడరు, ఆత్మీయులతో కలిసి జీవించడానికి ఇష్టపడరు, ఆత్మీయుల దగ్గరతో ఉండడానికి ఇష్టపడరు. కానీ లోకస్తులతో, లోక సంబంధమైన విషయాల్లో ఉన్న వారితో, అనేక రకాలుగా లోకంలో పాపంలో పడిపోయి జీవిస్తున్న వారితో స్నేహములోను వాళ్ళతో కలిసి తిరిగి జీవించడానికి ఇష్టపడుతున్న మనుషులు ఉన్నారు. లోతు, నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను సొదొమలో ఉన్నా. అక్కడ ఏముంది? భయంకరమైన పాపం ఉంది. ఆ మనుషులు దేవునికి ఇష్టమైన వారు కాదు. ఆ మనుషులు ఎవరండి? దేవునికి ఇష్టమైన వారు కాదు. ఆ మనుషులు దేవునికి ఇష్టమైన వారు కాదు. అలాంటి భయంకరమైన పచ్చి పాపం వెలుబడి చేస్తున్నటువంటి, అక్రమం వెలుబడి చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మనస్సును నొప్పించుకుంటూ ఉండాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఒకవేళ నువ్వు అలాంటి ప్రదేశాలతో, అలాంటి వ్యక్తులతో నువ్వు కలిసి జీవిస్తున్నా, అలాంటి వ్యక్తులతో కలిసి సహవాసం చేస్తున్నా, ప్రభువు నీతో అడుగుతున్న ప్రశ్న ఒకటి, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడుండాలి? నువ్వెక్కడున్నావు? ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో కలిసి జీవించాలి? ఎవరితో కలిసి జీవిస్తున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుష్యుల్ని వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై ఎవరన్నా పిలవండి అని చెప్పాడు. ఇప్పుడు సౌలు ఎవరండి? చెప్పాలి. రాజు. సౌలు రాజు. రాజులాగా రావాలి. ఎలా వచ్చిందంట? మారు వేషం వేసుకున్నాడంట. అంటే వేషధారణ జీవితమేనా? వేషధారణ జీవితమేనా? మారు వేషం వేసుకున్నాడు. పోనీ ఈ మారు వేషం వేసుకుని దేనికి? ప్రజల క్షేమం తెలుసుకుని, వాళ్ళ బాధలన్నీ కూడా నేరుగా తెలుసుకున్న తర్వాత వాటిని పరిష్కరించడానికి కాదు. ఓ పనికి మాలిన పనికి, దేవునికి విరోధమైన కార్యానికి మారు వేషం వేసుకుని, అంటే మళ్ళీ రాజు అయిన సౌలు నా యొద్దకు వచ్చాడు అంటే మళ్ళీ ఎక్కడ నాకు నామోషో నామర్దానం అని
వస్త్రాలు కూడా మార్చేసుకున్నాడు. ఏం మార్చుకున్నాడండి? వస్త్రాలు కూడా మార్చుకున్నాడు. రాజ వస్త్రాలు ఉండాలి, వేరే వస్త్రాలు వేసుకున్నాడు. మనకే వస్త్రం ఉండాలి? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రం, తెల్లని వస్త్రం, పెండ్లి వస్త్రం, ప్రశస్త వస్త్రం. ఇవన్నీ ఉన్నాయంటారా బైబిల్లో? ఉన్నాయా? మనకు ఉన్నాయా? మనం ఏ వస్త్రం వేసుకోవాలి? రక్షణ వస్త్రాన్ని వేసుకోవాలి. రక్షణ వస్త్రం వేసుకుని పక్కన పెట్టేసావా? వేరే వస్త్రం వేసుకుని తిరుగుతున్నావా? స్తుతి వస్త్రం ఉందా? ఉల్లాస వస్త్రం ఉందా? ప్రశస్త వస్త్రం ఉందా? మళ్ళీ వస్త్రాలు ఉన్నాయా? తెల్లని వస్త్రం ఉందా? తన వస్త్రాలు తీసి వేరే వస్త్రాలు వేసుకున్నాడు. దేవుడిస్తున్న వస్త్రాలు వదిలేసి దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని పక్కన పెట్టేసి చాలామంది లోకంలో వస్త్రాలు అంటే బట్టలు కాదు, అందరూ వేసుకోవాలి. పనికి మాలిన బట్టలు కాదు. మళ్ళీ ఇందులో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. పనికి మాలిన అదేంటో ఇక్కడ సిరిగిపోద్ది. ఎవరికి? మగవాళ్ళకి కాదండి. ఇక్కడ సిరిగిపోద్ది. మరి ఇంకెక్కడ సిరిగిపోద్దు? ఈ మగపిల్లలకైతే ఇక్కడ సిరిగిపోద్ది. మరి ఆ చిరిగిపోయిన ప్యాంట్ ఎందుకురా? చిరిగిపోయిన ప్యాంట్ ఎందుకు? మంచి బట్టలు వేసుకోవచ్చుగా. ఈ ఆడపిల్లలు ఇక్కడ చిరిగిపోవటం ఏంటి? అసలు ఇక్కడ చూపించడం ఏంటి? వాళ్ళకి ఏమీ లేదు, బుద్ధి లేదు. దేవుడేమో రక్షణ వస్త్రాలు ఇచ్చి మీ సిగ్గును కప్పుతాను అంటే, నువ్వు ఇచ్చే రక్షణ వస్త్రాలు మాకెందుకు? మేము సిగ్గు కప్పుకోం. మేము సిగ్గులేని వాళ్ళకి సిగ్గెందుకు? సిగ్గు కప్పుకోవాల్సిన అవసరం కూడా లేదని విప్పుకొని తిరుగుతున్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకున్నట్లుగా, రాజు కొడుకులం, రాజు కుమార్తెలం అని చెప్పుకున్నట్లుగా టీవీగా వెళ్ళాల్సిన మనం మారు వేషం వేసుకుని వేరేలాగా తిరుగుతూ ఉన్నాం. దేవుడిచ్చిన వస్త్రాలు వేసుకుని చక్కగా నడవాల్సి, అందరికీ చూపించాల్సిన మనం పనికి మేల చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉన్నాం. అన్నీ వేసుకుంటారు. జఫన్య గ్రంథం 1:8 చెప్పాడు, అన్య దేశస్థుల వల్లే వస్త్రాలు వేసుకుంటే. చదవండి ఒకసారి. జఫన్య గ్రంథం 1:8. కళ్ళారా చూస్తేనన్నా నిజమే అనుకుంటారేమో. జఫన్య గ్రంథం 1:8. త్వరగా. అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొనున్న వారందరినీ నేను శిక్షిస్తాను చెప్పాడా? అన్య దేశస్థుల వలె వస్త్రాలు. స్త్రీ వేషం పురుషుడు వేయకూడదు, పురుషుడి వేషం స్త్రీ వేయకూడదురా అంటే, మగపిల్లలకి ఇచ్చిన ప్యాంటు చొక్కాలు ఏమో వీళ్ళు వేసుకుంటారు. వీళ్ళేమో పైజమాల్లాగా అయ్యే చేసుకుంటారు. ఫ్యాషన్ అన్యస్తుల వలె. ఈ ఆడపిల్లలు అసలు పై వస్త్రం లేకుండా వెళ్ళకూడదురా బాబు అంటే జీని ప్యాంటు, టీషర్టు. మళ్ళీ ఆ టీషర్ట్ కూడా చిన్నప్పుడు కొన్న టీషర్ట్లు వేసుకుంటారు. మరి ఏంటో నాకు తెలియదు కొంతమంది. మీకు అర్థమైందని నేనేం చెప్పాను అంటే, కొరసైపోయిన టీషర్ట్లు. వాళ్ళ తల్లిదండ్రులకు బుద్ధి లేదు, వీళ్ళకి అంతకన్నా లేదు. అరే బాబో, ఆ వాల్ పోస్టర్లో ఎవతనో చూసావు చిల్లా, ఆ వాల్ పోస్టర్లో ఎవతనో చూసావు, ఆ డ్రెస్ చేసుకుంటే వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారు. నీకేమి ఇస్తారు? బుద్ధి లేని మొహమా. డ్రెస్ చేసుకుని 2 డైలాగులు చెప్తే ఎంతండి? ₹1,00,00,000 లక్షల్లో ఇస్తారు. నీకేమి ఇస్తారు? నువ్వే మళ్ళీ డబ్బులు పెట్టి ఆ బట్టలు కొనుక్కోవాలి. అవి వేసుకుని వెళ్తుంటే నిన్ను అందరూ చిచ్చి
బుద్ధి లేకపోతే సరే అని మనసులో తిట్టుకుంటారు. పైకి ఎవడు అంటాడు? ఆమెను చూసి మనం తయారవడం ఏంటి? అలా కాసేపే మీకు ఒక విషయం తెలుసా? నేను షూటింగ్ చూసా, చెప్తున్నాను. ఒక సందర్భంలో హైదరాబాద్లో ఒక దగ్గర షూటింగ్ అవుతుంది చెప్తున్నాను. ఆ బట్టలు వేసుకున్న వాళ్ళు ఒళ్ళంతా సగం పైన కనిపించే బట్టలు వేసుకుంటారు చూడండి. ఆ కెమెరా ముందు ఒక్క నిమిషం ఉంటుంది ఆ సీను, ఆ డైలాగో ఏదో ఒక నిమిషం ఎక్కువ చెప్పించరు. 10 డైలాగులు ఉన్నా ఒకటి చెప్పించి మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ చెప్తారు. యాక్షన్ అనగానే వాళ్ళు చేయగానే పక్కన దుప్పట కప్పుకుని రెడీగా ఉంటారు ఆడళ్ళు. కట్ అని అంటాడు డైరెక్టర్, అంతే వెంటనే తీసుకొచ్చి కప్పేసుకుంటారు. మొత్తం అంతా ఒళ్ళంతా కప్పుకుని కూర్చుంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఆ స్క్రీన్ మీద మాత్రమే చూస్తాం మనం. ఒక్క నిమిషం కూడా కంటిన్యూగా చేయరు షూటింగ్. మళ్ళా ఒక గంట అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. వాళ్ళని చూసి వీళ్ళు తయారవుతున్నారు. మన క్రైస్తవుల సంగతి చెప్తున్నా, అన్యుల సంగతి మనకొద్దు. దేవుని బిడ్డలారా, నీవెక్కడున్నావు? సౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మారు వేషం కట్టాడు, వస్త్రాలు మార్చేశాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సోది చెప్పించుకునే దగ్గరికి. సోది చెబుతామమ్మ. సోది ఏంటంటే చెప్పే సోది చెప్పేటప్పుడు నిజం చెబుతాడు. ఏ నిజం చెప్తాడు తెలుసా? నీ గత జీవితంలో జరిగిన దాన్ని ఎగ్జాక్ట్గా చూసినట్టు చెబుతాడు. ఎందుకో చెప్పనా? సాతాను గడికి నీ గత జీవితమే తెలుసు, నీ భవిష్యత్తు తెలవదు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు నీకు ఫలానా చోట, ఫలానా ఊర్లో, ఫలానా విధంగా, ఇదిగో ఇక్కడ ఇలా పడిపోయావు అంటే నిజమే నాకు జరిగింది. ఆడి జరిగిందే చెప్తాడు, జరగబోయేది ఆడికి తెలవదు. ఇప్పుడు ఆ లోపల సోది చెప్పేది ఎవరో తెలుసా మీకు? సోది చెప్పేది ఎవరో తెలుసా? కర్ణ పిశాచు. నువ్వు పేరు పెట్టేసావమ్మా దానికి. సోది చెప్పేది దురాత్మ. ఇక అది కర్ణ పిశాచో ఇంకోటి నాకు తెలియదు. దురాత్మ. అపోస్తులైన పౌలు గారు కూడా పరిచయం చేస్తా ఉన్నప్పుడు ఒక ఊర్లో చక్కగా పరిచయం చేస్తున్నాడు. ఆ ఊర్లో చక్కగా ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పుతూ ఉంటే, ప్రతిరోజు వెళ్ళేటప్పుడు పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక ఆడావిడ, ఆ దయ్యం పేరు పుతోను అని రాశారు బైబిల్లో. పుతోను అనే దయ్యం పట్టిన ఒక ఆడావిడ, ఇదిగో ఇతను సర్వోన్నతుడైన దేవుని సేవకుడు, ఇతను చెప్పిందంతా నిజమే, అతను ఏం చెప్తే అదే జరుగుద్ది, అతను ప్రకటించే దేవుడే దేవుడు, అబ్బా అసలు ఇతనంత వాడు లేడు, ఇతను ఎంత అసలు ఇతనిలాగా సేవ చేసిన వాడు లేడు అని పొగుడుతూ ఉంటే 2-3 రోజులు పట్టించుకోవాలా పౌలు గారు. ఇక ప్రతిరోజు పొగుడుతుందండి, అబద్ధమేమీ చెప్పట్లా. పౌలు గారు సర్వోన్నతుడైన దేవుని సేవ చేస్తున్నాడా లేదా? సువార్త ప్రకటిస్తున్నాడా లేదా? సత్యాన్ని బోధిస్తున్నాడా లేదా? దాన్నే ఓవర్ చేసి చెప్తుంది, పొగుడుతో చెప్తుంది. ఇక ఇలా కాదని సైతాన యేసునామములో పా అన్నాడంతే. ఆ మనిషిని వదిలిపెట్టిపోయింది దయ్యం. ఆ మనిషిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్న కొంతమంది ఉన్నారు. ఆ యజమానులు వచ్చారంట, పౌలు గారి మీద కలబడిపోతున్నారు. మా సంపాదన అంతా నాశనం చేసావు నువ్వు, ఆవిడ్ని దురాత్మ నుంచి విడిపిస్తావా నువ్వు? ఇప్పుడు ఆవిడ సోది చెప్పదు మాకు డబ్బులు రావు అని పౌలు గారి మీద కలబడిపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు సోది చెప్పేది ఎవరు? దురాత్మ. ఇప్పుడు పిలిపించుకుంటారా సోది చెప్పేవాళ్ళని? దయ్యంతో స్టోరీ చెప్పించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు, బుద్ధి లేకపోతే సరే. ఎవడన్నా దయ్యం పట్టినోడు అంటే వెళ్ళి మూలకెళ్ళి వణికిపోతారు ఒక్కొక్కడు. అలాంటిది హలో కూర్చో, నీవిస్తా చెప్పు, 10 రూపాయలు ఇస్తా,